హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ధమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి. హైదరాబాదీ స్టైల్లో మటన్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ప్లేట్లో చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతకన్నా డబల్ ఉంటుందండి. చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఈ బిర్యానీని అయితే చేశాను. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయింది. చాలా బాగుంటుంది. పీసెస్ కూడా ఎంత జ్యూసీగా వచ్చాయో చూడండి. జ్యూసీగా చాలా సాఫ్ట్‌గా మటన్ అయితే ఉడికిపోయింది. మరి లేట్ చేయకుండా వీడియోని ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే ఈ బిర్యానీని ఈ స్టీల్ గిన్నెలో అయితే చేస్తున్నానండి. ఇది బిర్యానీ కోసం తీసుకున్న గిన్నె. ఇప్పటివరకు యూజ్ చేయలేదు. మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చూపిస్తున్నాను. స్టీల్ గిన్నెలో మనం బిర్యానీ మాడిపోతుందనే భయం ఉంటుంది కదా! నాకు అస్సలు మాడిపోలేదండి. పర్ఫెక్ట్‌గా బిర్యానీ అయితే వచ్చింది. ఇది 2 కేజెస్ వరకు పడుతుంది ఇందులో. ఇలా గ్లాస్ లిడ్ అయితే వచ్చింది. 2 కేజెస్ అంటే 1 కేజీ చికెన్ కానీ, మటన్ కానీ 1 కేజీ రైస్. ఆ విధంగా అయితే పడుతుంది. అయితే ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. మనం ముందుగా మ్యారినేషన్ కోసం ఒక 50 గ్రామ్స్ వరకు పెరుగును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1½ టేబుల్ స్పూన్ సాల్ట్‌ను వేసుకుంటున్నాను. అంటే మటన్ ఎంత క్వాంటిటీ ఉందో ఆ కర్రీకి సరిపోయేటంత సాల్ట్‌ను వేసుకోండి. అలాగే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. మీకు స్పైసీగా వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే 1½ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుంటున్నాను. అలాగే నేను బిర్యానీ మసాలాకి ఈ ఈస్టర్న్ వాళ్ళ బిర్యానీ మసాలాని అయితే యూస్ చేస్తున్నానండి. ఇది వేయడం వల్ల మనకు బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ బిర్యానీ మసాలా ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఇలా హోల్ గరం మసాలాలు ఉన్న గరం మసాలాలు అయితే మనం ఆల్రెడీ గరం మసాలా పొడి వేసుకున్నాం కాబట్టి అన్ని కొద్దిగా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా 2-3 ఇలా చీల్చి వేసుకోండి. ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ని నేను ఇప్పుడే ఫ్రై చేశాను. ఆయిల్లో నుంచి తీయలేదు కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు ఫ్రై చేయగానే పక్కకు తీసి పెడితే క్రిస్పీగా అవుతాయి. అలాగే ఇప్పుడు మనకి బిర్యానీకి సరిపడేంత ఆయిల్ని నేను ఇప్పుడే వేసుకుంటున్నానండి. 50 ml అయితే ఆయిల్ని అయితే వేసుకోండి. అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మటన్ని వేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. నేను 700 గ్రామ్స్ వరకు మటన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మటన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం మటన్ పీసెస్కి మంచిగా ప్రతి పీస్కి పట్టేటట్టుగా ఈ విధంగా చేత్తో మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్ కనీసం ఒక 2 గంటలైనా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. మనకు చికెన్ అంటే తొందరగా ఉడికిపోతుంది. మటన్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి 2 అవర్స్ అయినా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మీకు టైం లేదు అంత అనుకుంటే 1 అవర్ సరిపోతుంది. 2 అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఇలా అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేద్దాము. అలాగే మనం బిర్యానీ చేయబోతున్నాము అన్నప్పుడు ఒక 1 అవర్ ముందు రైస్ని కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు నేను రైస్ని కూడా ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చేద్దాము. బిర్యానీ రైస్ కోసం గిన్నెనైతే పెట్టుకొని కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా హోల్ గరం మసాలాలు అయితే వేసుకోవాలి. కొంచెం ఈ మసాలాలు ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన రైస్ ఎంత నానబెట్టుకున్నామో అంతకన్నా కొంచెం ఎక్కువగానే ఒక 1/2 లీటర్ ఎక్కువగా వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇలా చూసుకొని అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఉడికేటప్పుడు వాటర్ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే ధనియాల పొడి అవసరం లేదు. మనం బిర్యానీ చేసుకోవడానికి పక్కన గిన్నెను పెట్టినప్పుడే మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ గిన్నెను కూడా ఒక స్టవ్ పైన పెట్టుకొని మటన్ అయితే ఉడికించుకోవాలండి. కాబట్టి నేను మటన్ని కూడా పక్కన పెట్టి ఉడికిస్తున్నాను. ఒక పక్కన మనకి రైస్ వాటర్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని టేస్ట్ చూసుకోండి. ఈ వాటర్ మీకు సాల్టీగా ఉంది అనుకుంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. నాకు కరెక్ట్గా సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న నేను బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. రైస్ని ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోండి. రైస్ మంచిగా వస్తుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసి మనకు 80% వరకైనా రైస్ని ఉడికించుకోవాలి. మనం మటన్ని కూడా ఉడికిస్తున్నాం కాబట్టి రైస్ ఇక్కడ 80% ఉడికిపోవాలి. చూడండి నాకు 80% అయితే ఉడికిపోయింది. ఇందులో నుంచి వాటర్ అంతా వంపేసి రైస్ని అయితే పక్కన పెట్టుకున్నాను. మటన్లో నుంచి వాటర్ అంతా పోయి మటన్ కూడా మనకి ఇక్కడ ఒక 60% అయితే ఉడికిపోతుంది. అప్పటి వరకు ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
మనకు బిర్యానీకి ఆయిల్ ఎలా చూసుకోవాలి అంటే ఈ మటన్ కర్రీలో ఉడికించినప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలాలి. అప్పుడు రైస్‌కి కరెక్ట్‌గా ఆయిల్ అనేది సరిపోతుంది. అలా చూసుకోండి. ఇక్కడ ఆయిల్ పైకి తేలలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించుకున్న రైస్‌ని కూడా వేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక 2, 3 స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోండి. నేనైతే కలర్ ఏమీ వేయట్లేదు. మీకు కలర్ అవసరము అనుకుంటే కొంచెం పాలల్లో పసుపుని కలిపి ఆ పాలను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి నేను ఇలా హోల్‌నైతే లిడ్‌కున్న హోల్‌నైతే మూసేస్తున్నాను. మనం దమ్‌లో ఉడికించాలి కాబట్టి. అలాగే నేను ఈ గిన్నెని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టకుండా పెనాన్ని వేడి చేసి ముందుగానే పెనం పైన ఈ గిన్నెనైతే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకున్నాను నేను. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మటన్‌ని ఆల్రెడీ ఫస్టే ఉడికించాం కాబట్టి 20 మినిట్స్ సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ అయితే నేను అలాగే పక్కన పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూయిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నాకు గిన్నె కూడా స్టీల్ గిన్నె కదండీ! అస్సలు మాడిపోలేదు బిర్యానీ. మనం ఎందుకంటే పెనం పైన పెట్టుకున్నాం కాబట్టి బిర్యానీ మాడలేదు. అలాగే జ్యూసీగా కూడా వచ్చిందండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. పీసెస్ కూడా మంచి జ్యూసీగా, మంచి సాఫ్ట్‌గా ఉడికిపోయాయి మటన్ పీసెస్. బిర్యానీ కూడా పర్ఫెక్ట్‌గా మంచిగా అయిపోయిందండి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది పర్ఫెక్ట్‌గా బిర్యానీ వచ్చిందని. కొద్దిగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం అంత స్పైసీగా వద్దు అనుకుంటే కొద్దిగా మసాలాల్లో కొంచెం కారం తగ్గించి వేసుకోండి. ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. చూడండి పీసెస్ ఎంత బాగా ఉడికిపోయాయో. మంచి సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఇలా బిర్యానీని వేడి వేడిగా గిన్నెలో పెట్టుకొని, ఆనియన్స్ పెట్టుకొని, ఇలా లెమన్ పెట్టుకొని టేస్ట్ చేయండి. చాలా బావుంటుంది. మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్స్‌లో బిర్యానీ తినాల్సిన పనే లేదండి. ఈ విధంగా బిర్యానీ చేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ బిర్యానీ టేస్ట్ అస్సలు నచ్చదు. ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేశారు అంటే. మరి ట్రై చేశారు కదా ఈసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? చూస్తే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకి టేక్ కేర్. బై బై. Thank you for watching.